జై శ్రీరామ్. చెప్పుకుంటూ వెళ్తే చిరిగి చాంతాడవుతుంది అని ఒక శాస్త్రం ఉంది, ఒక మాట ఉంది. శాస్త్రం కాదులే కానీ ఒక మాట. అలాగే ఈ సోషల్ మీడియా గురువుల గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది. ఇప్పుడే ఇలా వీడియో చూస్తూ ఉండగా, ఏదో అప్లోడ్ చేస్తూ ఉండగా ఒక వీడియో నాకు కంటిన్యూ పడింది. నాకే కనబడతా ఏమో తెలియదు ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి వీడియోలు. మీకు బ్యాంకుల రుణ బాధలు తీరిపోవాలి అంటే ప్రతి ఒక్క రుణానికి ప్రతి ఒక్క పరిహార శాస్త్రం ఉంది. మీకు అర్థమైందా? ప్రతి ఒక్క రుణానికి, ప్రతి ఒక్క రుణ విమోచనానికి ఒక పరిహార శాస్త్రం ఉంది. వీళ్ళు చెప్పే భాషలో, వీళ్ళ భాషలో. ఏమిటా పరిహార శాస్త్రం? మీకు బ్యాంకుల్లో పెట్టినటువంటి బంగారం రావట్లేదా? లేదు, బ్యాంకుల్లో ఉన్నటువంటి రుణాలు తీరలేకపోతున్నాయా? వెంటనే రావి చెట్టు మొదట్లో పంచదార ప్లస్ బియ్యపు రవ్వ కలిపి వేస్తే, ఇలా 41 వారాల పాటు వేస్తే మీకు రావాల్సినటువంటి బ్యాంకుల్లో ఉన్నటువంటి బంగారం కావచ్చు, బ్యాంకు సంబంధమైనటువంటి రుణాలు కావచ్చు, మొత్తం అన్నీ తీరిపోతాయి. 41 వారాలు చేయండి. శ్రద్ధ చాలా ముఖ్యం. బిగులు నిజంగా చేశారు. ఎక్కడా ఏ ధర్మశాస్త్రంలోనూ, ఏ సనాతన హైందవ ధర్మ సంబంధమైనటువంటి ఇటువంటి ధార్మికమైనటువంటి గ్రంథాల్లోనూ లేవు. ఇటువంటి భాష, ఇటువంటి పరిహారాలు ఎక్కడా లేవు. ఇవి ఈ మధ్య కాలంలో 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం లోపు ఎవడో ఒకడు బుక్ రాయడం, అవి బుక్లో ఉన్నటువంటివి వీళ్ళు కంఠోపాఠం చేయడము, యూట్యూబుల్లో జనాల మీద వదలడం, వాటిని జనాలు కూడా గుడ్డిగా చూస్తూ ఫాలో అయిపోతూ ఉండడం. సంవత్సరాలకు పాఠశాలలో చదువుకుని వచ్చి గురువుల దగ్గర శాస్త్ర సంబంధమైనటువంటి విద్యలు పూర్తి చేసుకుని, జ్యోతిష సంబంధమైనటువంటి విద్యలు పూర్తి చేసుకొచ్చినటువంటి వాళ్ళు వెధవలు. వాళ్ళకేమీ తెలియదు. ఇలా సోషల్ మీడియాలో కూర్చొని చక్కగా పువ్వొద్దుకుని, మేకప్ వేసుకుని, మంచి వెనకాల బ్యాక్గ్రౌండ్లో మంచి స్క్రీనరీ పెట్టుకుని, విఎఫ్ఎక్స్ వాడు చెప్తూ ఉంటే వాడు నెంబర్ 1. దయచేసి ఇలాంటి మూర్ఖుల వెధవల మాటలు దయచేసి వినవద్దు. ఏదైనా ఉంది అంటే ఒక గురువులు నమ్మండి. ప్రతి ఇంటికి ఒక వశిష్ఠుడు అంటే ఒక గురువు ఉంటాడు, ఒక పురోహితుడు ఉంటాడు. వాళ్ళని కనుక్కోండి, వాళ్ళు చెప్పినటువంటి మార్గాన పయనించండి. దృష్టిలో నేను పాటించే పద్ధతి. ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.